హలో గైస్, వెల్కమ్ టు పోస్టల్ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిపిఎంఎస్లో మనం రిసీవ్ చేసుకున్న ఆర్టికల్స్ని ఎలా బీఓకి ఇష్యూ చేయాలో చూద్దాం. ముందుగా మనం ఎస్ఏపిలోకి లాగిన్ అవుదాం. ఇంతకుముందు మనం లాస్ట్ వీడియోస్లో బ్యాగ్ రిసీవ్, బ్యాగ్ ఓపెన్, ఇష్యూ టు పోస్ట్మ్యాన్ రిటర్న్ గురించి చూసాం. ఆ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, మీరు చూడకపోతే ఒకసారి చూడండి. తర్వాత డిపిఎంఎస్ ఓపెన్ చేద్దాం. ఈరోజు వచ్చేసి ఇష్యూ ఆర్టికల్స్ టు బీఓ చూద్దాం. ఏదైనా బీఓకి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆర్టికల్స్ ఉంటే ఆ ఆర్టికల్స్ బీఓకి ఇష్యూ చేసే కంటే ముందే సూపర్వైజర్ అప్రూవల్ కింద ఉన్న ఇన్స్టిట్యూట్ ఆర్టికల్ వెరిఫికేషన్ ద్వారా అప్రూవల్ చేయాలి. ఇష్యూ ఆర్టికల్స్ టు బీఓ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మన యొక్క ఆఫీస్ ఫెసిలిటీ ఐడి, బీఓ ఐడి, బీఓ ఎంప్లాయీ ఐడి, పిన్ కోడ్, ఆర్టికల్ నెంబర్, ఇలా రోస్ ఉంటాయి. ముందుగా మనం బ్యాగ్ ఓపెన్లో రిసీవ్ చేసుకున్న ఆర్టికల్స్ని మాన్యువల్గా బీఓ వైజ్ అంటే బ్రాంచ్ ఆఫీస్ వైజ్ సార్టింగ్ చేసుకోవాలా. సో మనం ముందుగా ఇక్కడ బీఓని సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత బీఓ ఎంప్లాయీ ఐడిని కూడా సెలెక్ట్ చేసుకోవాలా. తర్వాత ఆ బీఓకి సంబంధించిన ఆర్టికల్స్ని ఆర్టికల్ నెంబర్ దగ్గర స్కాన్ చేయాలా. అలా స్కాన్ చేస్తే మనకు ఆర్టికల్స్ వచ్చేసి మన కింద డిస్ప్లే అవుతుంటాయి. ఇలా అన్ని ఆర్టికల్స్ అంటే రిజిస్టర్డ్, స్పీడ్ పోస్ట్, పార్సల్స్, సిఓడి, ఇన్సూర్డ్, ఇలా అన్ని ఆర్టికల్స్ వీపీ ఆర్టికల్స్ కాకుండా మిగతా అన్ని ఆర్టికల్స్ని స్కాన్ చేయాలి. ఇక్కడ కింద డిస్ప్లేలో వచ్చేసి ఆర్టికల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద రిసిప్ట్, సిఓడి, స్టేటస్, ఆర్టికల్ వాల్యూ, ఇలా కాలమ్స్ ఉంటాయి. ఒకవేళ సిఓడిని స్కాన్ చేస్తే కింద ఆ కాలంలో దాని స్టేటస్ అంటే ఎస్ అని, అలాగే ఆర్టికల్ వాల్యూ కాలంలో అమౌంట్ కూడా కనిపిస్తుంది. ఇలా ఆ బీఓకి సంబంధించి అన్ని ఆర్టికల్స్ని స్కాన్ చేశాక కిందకు డ్రాగ్ చేస్తే సేవ్ బటన్ ఉంటుంది. ఇక్కడ మనం సేవ్ బటన్ని క్లిక్ చేస్తే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని మనకు పైన ఇలా మెసేజ్ వస్తుంది. తర్వాత ఇక్కడ కింద మధ్యలో మనకు ప్రింట్ డెలివరీ మేనిఫెస్టో ఆప్షన్ని క్లిక్ చేసి డెలివరీ స్లిప్ని ఓపెన్ చేసి ప్రింట్ తీసి బీఓకి పంపించాలి. ఇక్కడ ప్రింట్ డెలివరీ మేనిఫెస్టో కొట్టిన వెంబడే ఒక పాపప్ వస్తుంది, డౌన్లోడ్ ఫైల్ అని. డౌన్లోడ్ కొట్టాక మనకు ఇష్యూ ఆర్టికల్స్ టు బీఓ స్క్రీన్ మళ్ళీ వస్తుంది. ఇక్కడ మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి గెట్ స్కాన్ డేటాని క్లిక్ చేస్తే ఆ బీఓకి ఏవైతే ఆర్టికల్స్ని స్కాన్ చేసి సేవ్ చేశామో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. కింద మళ్ళీ ప్రింట్ డెలివరీ మేనిఫెస్టోని క్లిక్ చేస్తే అప్పుడు మనకు డెలివరీ స్లిప్ పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అప్పుడు డెలివరీ స్లిప్ని బీఓకి పంపితే అప్పుడు ఆ బీపీఎం ఆర్టికల్స్ డెలివరీ చేశాక మనకి డైలీ అకౌంట్ లో డెలివరీ డీటెయిల్స్ నోట్ చేసి మనకు రిటర్న్ చేస్తాడు. అలా బీపీఎం ఆర్టికల్స్ ని డెలివరీ చేశాక డెలివరీ డీటెయిల్స్ వచ్చేసి మనం బీఓ ఆర్టికల్ రిటర్న్స్ లో తీసుకుంటాం. ఇదండి ఇష్యూ ఆర్టికల్స్ టు బీఓ. అయితే ఇక్కడ నేను బీపీ ఆర్టికల్స్ కాకుండా మిగతా అన్ని ఆర్టికల్స్ ని ఇక్కడ స్కాన్ చేసి ఇష్యూ చేయాలని చెప్పాను. బీపీ ఆర్టికల్స్ ఎందుకు ఇవ్వకూడదు అంటే, ఒకవేళ మనం ఇష్యూ ఆర్టికల్స్ టు బీఓ ద్వారా బీపీ ఆర్టికల్స్ ను ఇష్యూ చేస్తే అది బ్రాంచ్ ఆఫీస్ లో డెలివరీ అయ్యాక మనం బీఓ రిటర్న్స్ ఆప్షన్ ద్వారా రిటర్న్స్ తీసేసుకుంటే మనకు బీపీఎంఓ రీబుకింగ్ చేసే ఆప్షన్ మనకి ఎస్ఏపీలో లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే వీపీ ఆర్టికల్స్ ఏమైనా ఉంటే అవన్నీ మనం ఇష్యూ ఆర్టికల్స్ టు బీఓ ఆర్ఏసిటీ ద్వారానే ఇష్యూ చేయాలి. అక్కడ డెలివరీ అయ్యాక వీపీఎంఓని కూడా ఆర్ఏసిటీ మిషన్లోనే బుక్ చేసుకోవచ్చు. లేదు నేను ఇష్యూ ఆర్టికల్స్ టు బీఓ ద్వారానే చేస్తాను, ఈ ఆప్షన్ యూజ్ చేసి చేస్తాను అంటే మనం ఈ ఆప్షన్ యూజ్ చేసి ఇష్యూ చేసేసి మనకు బ్రాంచ్ ఆఫీస్లో డెలివరీ అయ్యాక బీఓ రిటర్న్స్లో వచ్చేసి డోర్ లాక్ కూడా తీసేసుకొని మనం ఇక్కడ టౌన్లో అంటే అకౌంట్ ఆఫీస్లో విండో డెలివరీ ఆప్షన్ ద్వారా మనం డెలివరీ చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ వీపీఎంఓను బుక్ చేయొచ్చు. ఇప్పుడు బీఓ ఆర్టికల్స్ రిటర్న్స్ చూద్దాం. బీఓ ఆర్టికల్ రిటర్న్స్ వచ్చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మన యొక్క ఆఫీస్ ఫెసిలిటీ ఐడి, బీఓ ఐడి, పిన్ కోడ్, అలాగే రీజన్ ఫర్ నాన్ డెలివరీ, రీజన్ టైప్, అలాగే ఆర్టికల్ నెంబర్, ఇలా రోస్ ఉంటాయి. ముందుగా మనం ఏ బీఓకి సంబంధించి రిటర్న్ తీసుకుంటున్నామో ఆ బీఓ యొక్క ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫెచ్ బటన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఏవైతే ఆర్టికల్స్ని ఇష్యూ ఆర్టికల్స్ టు బీఓ ద్వారా బీఓకి ఇచ్చుంటామో అవి మనకు అన్నీ కింద డిస్ప్లే అవుతుంటాయి. అలాగే ఇక్కడ డెలివర్డ్ ఆప్షన్ అని, నాన్ డెలివర్డ్ ఆప్షన్ అని మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ డెలివర్డ్ ఆప్షన్ టిక్ చేసి కింద రీజన్ ఫర్ నాన్ డెలివరీ వచ్చేసి ఆటోమేటిక్గా డిజేబుల్ అవుతుంది. ఒకవేళ నాన్ డెలివరీ ఆప్షన్ టిక్ చేస్తే కింద రీజన్ ఫర్ నాన్ డెలివరీ వచ్చేసి ఎనేబుల్ అవుతుంది. మనం ఏవైతే డెలివరీ అవుతావో అవి తీసుకొని ఒక్కొక్కటిగా స్కాన్ చేసి పక్కన ఉన్న డెలివరీ ఆప్షన్ని టిక్ చేసుకొని అప్డేట్ చేయాలి. లేదా కింద డిస్ప్లేలో మనకు కనిపిస్తున్న ఆర్టికల్స్ ఎదురుగా డెలివరీ స్టేటస్లో కూడా డ్రాప్ డౌన్ చేసి డెలివర్డ్ అని సెలెక్ట్ చేసుకొని కూడా అప్డేట్ చేయొచ్చు. ఏవైతే అన్డెలివర్డ్ ఆర్టికల్స్ ఉంటాయో ఆ ఆర్టికల్స్ని తీసుకొని ఎందుకు డెలివరీ కాలేదో ఆ రీజన్స్ని రీజన్ ఫర్ నాన్ డెలివరీ కింద అప్డేట్ చేయాలా. ఇలా టోటల్ ఆర్టికల్స్కి సంబంధించి స్టేటస్ అప్డేట్ చేశాక కింద ఉన్న సేవ్ బటన్ని క్లిక్ చేస్తే మనకు ఒక పాపప్ కనిపిస్తుంది. అక్కడ మనకి ఎన్ని ఆర్టికల్స్ డెలివర్డ్ అలాగే ఎన్ని నాన్ డెలివర్డ్ మనకు కనిపిస్తుంటాయి. ఓకే క్లిక్ చేస్తే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇదండి మన కంప్లీట్ గా బీఓ రిటర్న్స్. మనం ఈ వీడియోలో ఇష్యూ ఆర్టికల్స్ టు బీఓ చూసాం, అలాగే బీఓ రిటర్న్స్ కూడా చూసాం. నెక్స్ట్ వీడియోలో ఈఎంఓస్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలా, ఎలా రీడైరెక్ట్ చేయాలా, అలాగే బీఓకి ఎలా ఇష్యూ చేయాలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు.
మీకు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.